హాయ్ హలో నమస్తే. నేను సందాని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజు మా ఇల్లు ఎంతవరకు వచ్చింది అని నాకు కొంతమంది అడుగుతున్నారు. అందుకని వాళ్ళ కోరిక మేరకు నేను మా ఇల్లు వీడియో తీస్తున్నాను. ముందైతే ఇప్పుడు మా ప్రైమర్ కొడుతున్నారండి. 2 లేయర్స్ అంటే సెకండ్ ట్రిప్ కొడుతున్నారు. ఫస్ట్ ఒకసారి కొట్టి తర్వాత మళ్ళీ రెండోసారి కొట్టి తర్వాత మళ్ళీ పేపర్ కొట్టి తర్వాత పెయింట్ వేస్తారంటండి. ఇప్పుడైతే ఇదైతే ఒక బెడ్రూమ్ అండి, సెకండ్ బెడ్రూమ్ ఇది. తర్వాత ఇదైతే హాల్ అండి. ఇదైతే టీవీ పెట్టుకునేదానికి. తర్వాత ఇక్కడ ఏమైనా చిన్న చిన్న వస్తువులు ఏమైనా పెట్టుకోవచ్చు, లేకపోతే ఇన్వర్టర్ కనెక్షన్ కూడా ఇచ్చున్నారు. ఇక్కడ ఇన్వర్టర్గా అయినా పెట్టుకోవచ్చు ఏదైనా. ఇక్కడ ఇది విండో అండి, ఇంకా విండో పని జరగలేదు. పెయింటింగ్ అయిన తర్వాత విండోస్ చేస్తారంట. తర్వాత ఇది వచ్చేసి కిచెన్ అండి. కిచెను ఇది సన్సైడ్ కిచెన్ మీద ఎల్ షేప్లో వచ్చింది. సన్సైడ్ చాలా పెద్దదిగా ఉంది. తర్వాత ఇవి అల్మారాలండి, కబోర్డ్స్. వాళ్ళ సామాన్లు కూడా ఉన్నాయండి. కానీ ఇదైతే కిచెన్ కౌంటర్. ఇది కూడా ఎల్ షేప్లో వచ్చిందండి కిచెన్ కౌంటర్ కూడా. తర్వాత ఇక్కడ మళ్ళీ కబోర్డ్స్ ఉన్నాయి కింద. ఇది వచ్చేసి షింక్ అండి. షింక్ పెట్టుకున్న దానికని వదిలిపెట్టేసాము. ఇది రెడీ అయిపోయింది. ఇంకా మనం రెడీమేడ్ షింక్ తెచ్చి మనం బిగించుకునేది. ఇక్కడ కూడా 2 కుళాయిలు, ఒకటి మామూలు వాటర్, ఒకటి మోటార్ వేసినప్పుడు వచ్చే వాటర్ అండి ఇది. తర్వాత ఇది కూడా మనము పెట్టించామండి. ఎందుకంటే మనం వాష్ చేసినప్పుడు ఇక్కడ అంట్లు అవన్నీ ఇక్కడ డస్ట్ మొత్తం అటుపక్క పడకుండా ఇదైతే పెట్టించాను, బాగుంటుందని. తర్వాత ఇక్కడైతే మనం ఫ్రిడ్జ్ కోసమని మేము చాలా ప్లేస్ వదిలిపెట్టేసామండి. పాయింట్ కూడా పెట్టుకున్నాము ఫ్రిడ్జ్కి. తర్వాత ఇది ఒక విండో అండి. తర్వాత అక్కడ హోల్ ఉంది కదా, అది మాత్రం అడ్జస్టెడ్ ఫ్యాన్ కోసము. తర్వాత ఇక్కడ కూడా ఒక పాయింట్ ఇచ్చామండి ఫ్రిడ్జ్కి. అంటే ఈ ఇంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ చాయిస్ కదండి, ఫ్రిడ్జ్ ఏ పక్క పెట్టుకుంటారో వాళ్ళ ఇష్టము. అందుకని ఇక్కడ ఒక పాయింట్ పెట్టించాము. తర్వాత ఇక్కడ కూడా ఒక పాయింట్ పెట్టించామండి, ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకునేదానికి. ఇంకా వాళ్ళ చాయిస్ అది. ఇది కిచెన్ అయితే అక్కడ దాకా ప్రైమర్ కొట్టేశారు. అక్కడి నుంచి టైల్స్ వస్తాయి కాబట్టి అక్కడ వదిలేశారండి. ఉంది ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. చాలా పెద్దదిగా ఉంటుందండి ఈ బెడ్రూమ్. ఏసీ పాయింట్లు అండి. 2 రూముల్లో కూడా ఏసీ పాయింట్లు పెట్టించాము. అంటే ఎవరున్నా కానీ వాళ్ళ ఇష్టం కాబట్టి కదా. తర్వాత ఇది వచ్చేసి బీరువా పెట్టుకునే దానికని ఇక్కడ మనము ప్లేస్ వదిలేసాము. తర్వాత ఇవి కబోర్డ్స్. ఇక్కడ మన విండో దగ్గర కూడా 2 కబోర్డ్స్ వచ్చాయండి మనకి. తర్వాత ఇక్కడ ఇది కొంచెం షోగా ఉంటాయని చెప్పేసి ఇక్కడ ఏమైనా పెట్టుకోవచ్చు కదా, ఫ్లవర్ వార్స్ కానీ ఏమైనా వాళ్ళ ఇష్టం. అవి 2 పెట్టించేసానండి. తర్వాత ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి. దీనికి కూడా ప్రైమర్ కొట్టేసారు. ఇంకా ఇదంతా మళ్ళీ మనకి టైల్స్ రావాలి కదా, అందుకని చెప్పేసి ఇక్కడ మాత్రం వదిలేసాము. ఇంకా పనులు జరుగుతూ ఉన్నాయండి. ఇంకా 1 మంత్ 1.5 మంత్ అయితే
మనకి పూర్తవుతుందండి. గాలి మాత్రం సూపర్గా వస్తుందండి. గాలి చల్ల గాలి. బయట ఒక బాత్రూమ్ ఉందండి, మీకు కామన్ బాత్రూమ్ చూపిస్తాను. ఇదండి. ఇవన్నీ సున్నం బస్తాలండి. మా పిల్లలు అయితే ఇసుకలో ఆడుకుంటున్నారండి, చూడండి. చూశారు కదండి, ఆ గార్డెన్ కూడా చూపించాను. మా ఇల్లు కూడా మీకు చూపించాను. ఇదంతా అయితే పసుపు అండి. 5 టబ్బుల్లో పసుపు పెట్టాను. ఇప్పుడు ఈ పసుపు పెట్టి నేను 2 నెలలు అయిందండి. ఇంకా 2 నెలలు అయింది. ఇంకా 7 నెలలు ఉండదు, 9 నెలల పంట అండి పసుపు. ఇంకా అప్పుడైతే మనకి హార్వెస్ట్ అయితే ఎంత వస్తుందో చూడాలి. అక్కడక్కడ బెండకాయలు ఉన్నాయండి, ఇప్పుడు హార్వెస్ట్ చేసుకొని తీసుకెళ్తాను కిందికి. డ్రాగన్ ఫ్రూట్స్ అయితే మళ్ళీ వస్తున్నాయండి. చాలా కాసాయండి ఈ సంవత్సరం మనకి డ్రాగన్ ఫ్రూట్స్. సూపర్గా ఉన్నాయండి. వాటర్ పట్టాలండి, నిన్న పట్టినట్టు లేదు వాటర్ నేను. కింద అయితే దొండకాయలు వచ్చాయండి, 4 వస్తే తీసుకొచ్చాను కర్రీ చేద్దామని. ఓకేనండి, మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి. లైక్ ఇవ్వండి. కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, బాయ్.